తెలుగును ఇంగ్లీష్ లిపిలో లేదా తెలుగును అర్థం కాకుండా తెలుగులో రాయడంలో పోటీలు పెడితే మనందరికీ మొదటి బహుమతులే వస్తాయి. రెండో బహుమతి తీసుకోవడానికి మనిషే ఉండడు. రాతలో అచ్చ తెలుగు చచ్చు పుచ్చు తెలుగు పచ్చి పచ్చిగా వీధుల్లో పడి పిచ్చి పిచ్చిగా ఎలా గంతులేస్తోందో మచ్చుకు 1-2 చూడండి. ఊబర్ ఆటో ప్రకటనలో తెలుగుకు పట్టిన తెగులు ఇలా ఉంది. ఊబర్ ఆటో ఇప్ పుడు ఆ సకిత్ కరమైన పర్ తే క పర్ యోజనాలను అంది సో తుంది పార్రంభ ధర చారీజ్ పర్ యాణాలకు పర్ తి. ఇలాంటి వాటిని ఎలా చదవాలో తెలిసిన గ్రహాంతర వాసుల కొత్త తరం ఒకటి పుట్టింది కాబట్టి బహుశా వాళ్ళ కోసం ఇలాంటి తెలుగు పుట్టిందేమో. గ్రహాంతర పండితులు ఎవరైనా చెబితే బాగుండు. మెడకాయ మీద తలకాయ ఉన్న సగటు తెలుగు వాళ్ళు ఎవరైనా పొరపాటున ఇలాంటివి చదివితే వీధికొక ఎర్రగడ్డ పెట్టాలంటే అసలే లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ప్రభుత్వాలకు ఎంత కష్టమవుతుందో ఒకసారి ఊహించుకోండి. మాయాబజార్లో మాటల మాంత్రికుడు పింగళి నాగేంద్రరావు ఘటోద్గజుడి చేత చెప్పించాడు కదా, ఎవరూ పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయి అని. అవునవును, ఎవరూ పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి? వేయి వీడికి రెండా దుష్ట చతుష్టయం దుసట చతుసటయం దుష్టట చెట్టుట. నిజమే, అక్కడ దుష్ట చతుష్టయం పలకలేక దుషట చతుషటయం అయితే ఘటోద్గజుడు ఒకటి చాలదన్నట్లు 2 వీరతాళ్లు వేయించాడు అభినందనగా. ఇది పార్రంభ పర్యాణ పర్తి పవిత్ రా సరికొత్త తెలుగు మాటల పుట్టుకకు ప్రారంభం మాత్రమే. ఇక్కడ రాయలేక దుషట చతుషటయ రాత రాసిన ఊబర్కు ఊబర్ తలదన్నేలా ఇంకా ఘోరంగా తెలుగు రాస్తున్న వారందరికీ పూటకు 4 వీరతాళ్లు వేయించడానికి ఆధునిక ఘటోత్కచులు ఏరి ఎక్కడ లేరా? ఉంటే వెంటనే రారా? భవిష్యత్తులో తెలుగులో పలకలేక రాయలేక ఒత్తులన్నీ విడిపోయి విడివిడిగా ఒత్తిలేక ఆరిపోయిన దీపాలుగా మిగిలిపోయే విషాద దృశ్యానికి ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. అక్షరాలే కాదు, తెలుగు వాక్యం కూడా తడబడి పొరబడి విడిపడి ఇలా వెనక ముందు అవుతోంది. ఈ నవీన తెలుగు వాక్యానికి ఏ చిన్నయ సూరి రాయాలి వ్యాకరణం? ఈ తల తెగిన తెలుగు వాక్యానికి ఏ వాక్య పదీయం చెప్పాలి భాష్యం? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి.